ఇక ఒకసారి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. గతంలో ఇది రీసెంట్గా 2 రోజుల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెళ్ళి కేసీఆర్ను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అటెండ్ కావాలని చెప్పేసి డైరెక్ట్గా మంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్కు ఆయన ఫామ్ హౌస్కు వెళ్ళి మరి ఆయనకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఎత్తు. రెండోది, నిన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా వెళ్ళి కేసీఆర్ను కలిసి తన యొక్క కూతురు పెళ్ళి ఎవరో పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి కూడా ఇన్వైట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిజంగా నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే గత 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ మంత్రి కానీ ఆ నాయకుడిని కలిసేటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే ఆ నాయకుడు కానీ ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకునికి కానీ ఎమ్మెల్యే కానీ మంత్రిని కానీ కలిసేటువంటి పరిస్థితి లేదు. ఇది గత 10 సంవత్సరాలు చూసినాం. ఎంత నిర్బంధంలో ఉన్నాం మనం చూసినాం, ఎంత నియంత పోకలతో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నామో మనం చూసినాం. ఈరోజు మంత్రి వెళ్ళి కేసీఆర్ని కలుస్తూ ఉన్నాడు, బీజేఎల్పీ నేత వెళ్ళి ఈరోజు కేసీఆర్ని కలుస్తూ ఉన్నారు. ఇది ఒక సుహృద్భావ ప్రజాస్వామ్య ధోరణితోటి ఈరోజు కనబడతా ఉంది, ప్రజాస్వామ్యం పరిడవిల్లుస్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. ఇంకా ఈ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, ఈ కల్వకుంట్ల కాలకేయులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నిర్బంధంలో ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిర్బంధంలో ఉంటే మీరు ఇట్లా స్వేచ్ఛగా తిరగలేరురా నాయన. ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ స్వేచ్ఛగా మీరు తెలంగాణ సమాజంలో తిరగలేరు. భయం పోకలతోటి ఈరోజు బయటికి రావాలంటే గజ్జన వణికేటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు మీరు నిర్బంధాలు ఉంటే, నియంత పోకలతో ఉంటే. ఆ విషయాన్ని ఈరోజు ఈ బిల్లా రంగాలు, ఈ కల్వకుంట్ల కాలకేయులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. ఇలాంటి మార్పు కోసమే తెలంగాణ సమాజం ఎదురు చూసింది. ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు ఈరోజు కలిసేటువంటి పరిస్థితి ఆనాడు లేకుండే. ఈరోజు అందరూ కూడా కలిసే పరిస్థితి కనబడతా ఉంది. రీసెంట్గా ఒక పుట్టినరోజు వేడుకల్లో కూడా ఈటెల రాజేందర్ అదేవిధంగా హరీష్ రావు కలిసినటువంటి సందర్భం మనం చూసినాం. ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ ఏ విధంగా ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక ప్రజాస్వామ్య ధోరణితో ఏ విధంగా స్వేచ్ఛగా కలుసుకుంటున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దీనిలో రాజకీయాలు ఎవరు కూడా చూడట్లేదు. ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంది కదా. ఇప్పటికైనా కానీ బుద్ధి మార్చుకోమని చెప్పేసి ఈరోజు కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ కోరుతా ఉన్నాను. కేసీఆర్ ఇప్పటికైనా కానీ నీ మనస్తత్వం మార్చుకో, నీ యొక్క ఫ్యూడల్ మెంటాలిటీ మార్చుకోమని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఇలానే నీవు, నీ కొడుకులు, నీ అల్లుడు, నీ బిడ్డ ఇలానే ఇదే పోకలతోటి కనుక మీరుంటే కనుక ఖచ్చితంగా తెలంగాణ సమాజం మిమ్మల్ని తెలంగాణ నుంచి బహిష్కరిస్తుంది, తెలంగాణ నుంచి తల్లిని తరుముతుంది అనేటువంటి విషయాన్ని కూడా కల్వకుంట్ల కాలకేయులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. నిజంగా ఇది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణానికి కాంగ్రెస్ పార్టీ నాంది పలుకుతూ ఉంది అనడానికి ఇదొక నిదర్శనంగా మనమైతే చెప్పొచ్చు మిత్రులారా. సో ఇప్పటికైనా కానీ వీళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నా యొక్క అభిప్రాయం. సో ఒకసారి